వరలక్ష్మి వ్రతానికి వాయనాన్ని ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇంటికి వచ్చిన ముత్తైదువులను చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా కానీ ఎవరికైనా ముందుగా కాళ్లకు అయితే పసుపును పుయ్యాలి. అలానే తడి పసుపును కూడా ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. కుంకుమను పెట్టి తడి పసుపును తాలిబొట్టుకు పెట్టుకోమని చెప్పాలి. గంధాన్ని కూడా పెట్టాలి. తాంబూలం కోసం ప్లేటును సిద్ధం చేసుకో 2 జాకెట్ ముక్కలను కానీ ఒక జాకెట్ ముక్కను కానీ ఏర్పాటు చేసుకోవాలి. తమలపాకు తొనలను తుంచి తొనలు మన సైడుగా ఏర్పాటు చేసుకోవాలి. జాకెట్ ముక్కను ఒకవేళ మేము ఇవ్వలేము అనుకుంటే జాకెట్ ముక్కను కూడా స్కిప్ చేసేసి మీరు చక్కగా తాంబూలంలో ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు వీలైతే చీరను కూడా పెట్టుకోవచ్చు. 2 ఖర్జూరాలు, 2 వక్కలు, అలానే అరటి పండ్ల తొనలు కూడా మన సైడ్ ఉండేటట్లుగా చూసుకోవాలి. పసుపు కుంకుమ ప్యాకెట్, 2 చేతులకు సరిపడా గాజులు ఎరుపు ఆకుపచ్చవే తీసుకోవాలి. నానబెట్టుకున్న శనగలను కూడా పెట్టాలి. మొలక కట్టిన శనగలైతే ఇంకా చాలా మంచిది. పెట్టుకోవటానికి అల్లిన పూలను కానీ విడి పూలను కానీ ఏర్పాటు చేసుకోవాలి. 1 రూపాయి నాణ్యము, అలానే కోనును కానీ గోరింటాకును కానీ సిద్ధం చేసుకోవాలి. ముత్తైదులకు తోరాన్ని కూడా కట్టాలి. వచ్చిన ముత్తైదులతోటి తప్పనిసరిగా అక్షంతలను వేయించుకున్న ఆశీర్వాదం తీసుకోవాలి.